శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంటుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే.
వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి వారికి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 మధ్యలో జరిగేటువంటి రవి మార్పు వల్ల వీరు ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఇలా ఉండకూడదు, జనాలకి దూరంగా ఉండాలి, జనాలకి దూరంగా ఉండి నేనేంటో నిరూపిస్తే కానీ వీరందరూ నా మాట వినరు, డబ్బే ప్రధానం, ఇప్పటి వరకు నేను మనుషులు కావాలి అని నిర్ణయం తీసుకున్నాను, కాదు డబ్బే ప్రధానంగా కావాలి అని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి మీరు రావడం జరుగుతుంది. పైగా రాజకీయంలో ఉన్న వారికి కొన్ని కోర్టు సంబంధితం కానీ, లేకపోతే ఈ రాజకీయంలో అనేకమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది ఎంతలా పెడతారు అంటే చివరికి రాజకీయం అన్నా వదిలేద్దామా లేకపోతే వీళ్ళు అంతేనా చూడాలా అనేటువంటి ప్రశ్నల్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా తులారాశి వారు నిర్ణయం తీసేసుకుంటారు. పైగా పాత కేసులు కానీ ముందు మీరు కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరీకరణ అయ్యి మళ్ళా మిమ్మల్ని విసుగెత్తిచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్నవారికి మాత్రం కొంచెం గడ్డుకాలంగా చెప్పవచ్చు. నీ యొక్క పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు, నువ్వు ఇంకాస్త నేర్చుకోవయ్యా, ఇంకాస్త సాధన పెట్టుకొని మీకు సలహాలు ఇస్తారు. ఇచ్చారులే సలహా, మనమేం తీసుకుంటాం, ఇప్పటివరకు చేసిన దానికి ఫలితం లేదు అనేటువంటి ఒక రూట్నెస్ అనే సమాధానం చెప్పడం, దీనివల్ల వ్యక్తుల మధ్య అనేకమైన కమ్యూనికేషన్స్ గ్యాప్ రావడం తులారాశి వారు కొని తెచ్చుకుంటారు. విద్యార్థులకైతే జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది, ఇతర కార్యక్రమాల్లో ఉన్నతంగా ఆలోచించుకోవడం జరుగుతుంది. పైగా వ్యాపారస్తులు మాత్రం కాస్త నష్టపోయేటువంటి అవకాశం మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా నష్టాలు ఎక్కువగా చవి చూసేటువంటి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తిని ఇతరుల అంటే థర్డ్ పర్సన్ వల్ల కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెల కూడా కొంచెం గడ్డుకాలంగానే ఉంది. వివాహం కొరకు చూసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు. ఈ తులారాశి వారు ఈ నెలంతా కూడాను మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని గట్టిగా ఖచ్చితంగా చెప్తూ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ లేదా నరసింహ స్తోత్రాన్ని కానీ వినడం అత్యంత అద్భుతం. వీటి వల్ల మాత్రం వీళ్ళు వచ్చేటువంటి సమస్యని దాటగలడం జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలంతా కూడాను నృసింహ మహామంత్రాన్ని లేదా ఇంతవరకు చెప్పినటువంటిగా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. వీరు ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి, నారాయణ కటాక్షం కలుగుతుంది.